కరీంనగర్ జిల్లా సీతంపేటలో ఉద్రిక్తత నెలకొంది. కరీంనగర్ 2 టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ భార్య దివ్య మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి తరలించారు. దివ్య ఆత్మహత్యకు భర్త వేధింపుల కారణమంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. దాడి జరిగే అవకాశం ఉండడంతో ఎస్ఐ చంద్రశేఖర్ పరారైనట్లు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లా సీతంపేటలో ఉద్రిక్తత నెలకొంది. కరీంనగర్ 2 టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ భార్య దివ్య మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి తరలించారు. దివ్య ఆత్మహత్యకు భర్త వేధింపుల కారణమంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. దాడి జరిగే అవకాశం ఉండడంతో ఎస్ఐ చంద్రశేఖర్ పరారైనట్లు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లా సీతంపేటలో ఉద్రిక్తతకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కరీంనగర్ 2 టౌన్ ఎస్ఐగా పనిచేస్తున్న చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే దివ్య ఆత్మహత్య పైన కొంత ముందు నుంచి అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి. అయితే దివ్య తండ్రి తన కూతురిది ఆత్మహత్య అని, అనారోగ్యంతోనే ఆత్మహత్య చేసుకుందని ఉదయం పోలీసులకు కంప్లైంట్ పిటిషన్ ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో దాని వెనుక కొంత పోలీసు వర్గాల ఒత్తిడి ఉన్నట్లయితే అంత్యక్రియల సందర్భంగా జరిగిన పరిణామాలను బట్టి చూస్తే తెలుస్తోంది. ఇల్లంతకుంట మండలం సీతంపేట గ్రామానికి సంబంధించి అంత్యక్రియలు చేసేందుకు దివ్య మృతదేహాన్ని అక్కడికి తరలించారు. అయితే ఎస్ఐ చంద్రశేఖర్ వేధింపులే కారణం అంటూ కుటుంబ సభ్యులంతా కూడా కొంత ఆందోళనకు దిగే ప్రయత్నం చేశారు. ఎస్ఐ పైన దాడి జరుగుతుందని ముందే గమనించిన పోలీసులంతా కూడా ఎస్ఐ చంద్రశేఖర్ ను కొంత వేరే ఇంట్లో పెట్టి తాళం వేశారు. ఆ తర్వాత కొంత ఉద్రిక్తత పరిస్థితి పెరిగింది. అక్కడి నుంచి చంద్రశేఖర్ ను వేరే చోటకి తరలించారు. సో మొత్తంగా మృతదేహం అంటే పోస్ట్ మార్టం తర్వాత దివ్య అంత్యక్రియల సమయంలో ఈ ఉద్రిక్తత అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ ఘటన పైన పోలీసు ఉన్నతాధికారులు లోతుగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ.